గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్ ఊరా మాస్ లుక్ని అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ కూడా రామ్ చరణ్ నుండి ఈ రేంజ్ మేక్ ఓవర్ ని ఊహించలేదు. ఇందులో రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక క్రీడాకారుడిగా కనిపించుతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా తెలిసొచ్చేలా డిజైన్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా రామ్ చరణ్తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్తో చేద్దామని అనుకున్నారు. RRR మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇదేనంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ ఈ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతిలోకి వెళ్ళిందంటూ సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. కొన్నాళ్లకు ఆ వార్తనే నిజమైంది. ఈ సినిమా నుండి ఫస్ట్ ఎన్టీఆర్ తప్పుకోవడానికి ప్రధాన కారణం సుకుమార్ ఆట. బుచ్చి బాబు ఒక రోజు సుకుమార్కి స్టోరీ మొత్తాన్ని వినిపించిన తర్వాత ఈ చిత్రం ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్కి బాగా సూట్ అవుతుందని, ఎన్టీఆర్కి పూర్తి కథ నరేషన్ ఇవ్వకుండా ఉంటుంటే ఇక్కడితోనే వదిలేయ్, రామ్ చరణ్ నరేషన్ ఇవ్వు, ఆ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అని అన్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్కి షిఫ్ట్ అయింది. నిన్న చరణ్ లుక్ చూసిన తర్వాత సుకుమార్ ఎందుకు ఈ సినిమాని చరణ్ చేస్తే బాగుంటుందని అన్నాడో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని మేకర్స్ రీసెంట్గానే నిర్ణయించుకున్నారట. మార్చి 26న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్లాడ్గా విడుదల చేయనున్నారు. ఇందులో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించగా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని కూడా విడుదల చేయాలనుకున్నారు. వాస్తవానికి నిన్ననే టీజర్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఉగాదికి టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీజర్తోనే రామ్ చరణ్ కమ్ బ్యాక్ వేరే లెవెల్లో ఉండబోతుందని అందరికీ అర్థం అవుతుందట. ఆ రేంజ్లో ఉందని టాక్.